ఐరన్ లెగ్ గా పేరుగాంచిన సినీ గ్లామర్ నటి రోజాను గోల్డెన్ లెగ్ గా మార్చి 2 పర్యాయాలు శాసన సభ్యురాలుగా విజయం చేకూర్చిన నగరి నియోజకవర్గంలోని కొందరు నాయకులు ఆమెపై అసమ్మతి వెళ్లబుచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ మంత్రి రోజా గెలుపు కోసం మహానిశలు కృషి చేశామని, తమని పక్కన పెట్టి తన సోదరులకు కుటుంబ సభ్యులకు మాత్రమే ఆమె అందుబాటులో ఉంటూ అన్ని పనులు చేస్తున్నారని, నాయకులకు స్థానిక ప్రజలకు ఏ చిన్న పని చేసుకోవాలన్నా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజాకు సంపద, డబ్బు, కుటుంబ సంతోషమే తప్ప నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయడం లేదని ఆరోపించారు. 2014 నుంచి 2019 వరకు ఆమె గెలుపు కోసం కృషి చేసిన తమకు తీవ్ర నష్టం కలిగించారని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ అంటే ఇష్టమని, రోజా తమకు వద్దని కరాఖండిగా తెలిపారు. ఈసారి ఎన్నికలలో రోజాకు సీటు కేటాయిస్తే స్థానిక వైసీపీ నాయకులు పనిచేయమని ప్రకటించారు. నగరి నియోజకవర్గంలో ఏ గ్రామ పంచాయతీలోనూ సరైన అభివృద్ధి జరగలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రోజా ప్రవర్తనతో, అతని అన్నదమ్ముల ప్రవర్తనతో విసిగి చెందిన తాము రానున్న ఎన్నికలలో ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నిండ్ర గ్రామ వాస్తవ్యులైన వైఎస్ఆర్సీపీ జిల్లా రైతు విభాగం కార్యదర్శి మురళి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కష్టపడిన మాకు అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేశారు. మా పంచాయతీలో కానీ మండలంలో కానీ డెవలప్మెంట్ని అడ్డుకున్నారు. కావున రోజా వద్దు, జగనన్న ముద్దు. ఇది మా మాట ఒకటే కాదు, వైఎస్ఆర్ పార్టీకి 2012 నుంచి కష్టపడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట ఇది. ఇకపోతే ఈరోజు రోజాతో ఉన్నవారంతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చి జాయిన్ అయిన వాళ్ళే. మొదటి నుంచి కష్టపడిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళందరినీ రోజా దూరం చేసుకునింది. కాబట్టి మేము స్టార్టింగ్ మెంబర్షిప్ వైఎస్ఆర్ పార్టీకి మెంబర్షిప్ చేర్చేటప్పటి నుంచి మేము కష్టపడ్డాం. మమ్మల్ని అంతా ఈరోజు మేము ఎక్కడున్నాం అనేది కూడా తలుచుకోవడం లేదు. ఈరోజు మా విలేజ్లో ఒక సచివాలయం భవనం ఓపెనింగ్ చేస్తే కనీసం పంచాయతీ సర్పంచ్ లేదు, ఎంపీటీసీ లేదు, జడ్పీటీసీ లేదు, ఎవరు లేకుండా మా విలేజ్లో సచివాలయం భవనాన్ని ఓపెనింగ్ చేసింది నిన్నలా మొన్న నెట్టేరి గ్రామం. కాబట్టి ఈరోజు రోజాకి సీట్ ఇస్తే ఎవరు పార్టీకి పనిచేయరు, రోజాని ఓడిస్తారు.